ప్రతి గ్యాంగ్ లో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మా గ్యాంగ్ లో ఉన్న దోలేదవులు మాత్రం ఒక్కొక్కడు ఒక ఐటమ్ రాజాలా ఉంటాడు. పదంట చూసేద్దాం. వీడు మా క్లాస్ సిఆర్ అనగానే మనందరికి కామన్ గా గుర్తొచ్చాడు ఇలా కూలోడు. వీడి గోట్లేసి వీడిని సిఆర్ గా గెలిపిస్తే ఇప్పుడు మా మీదే కంప్లైంట్స్ చేస్తున్నాడు. వీడు మన మిల్క్ బాయ్ మళ్ళీ. మా గ్యాంగ్ లో పెద్ద దోలేదవాడైనా ఉన్నాడంటే అది వీడే. వీడి పేరు మళ్ళీ అని కాకుండా దోలపురుషు దుర్యోధన్ అని పెట్టాల్సింది. వీడి పేరు కోటి, కానీ కట్టప్పులో ప్రతిసారి మా అందరిని వెన్నుపోటు పొడుస్తాడు. ఏ ఏదో పని చేసినా అందరం కలిసి చేసాం, కానీ వీడికి మాత్రం ఒక బ్యాక్ లో కూడా లేదు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. ఈ ప్లేయర్ పేరు శామ్యుయల్, కానీ మేమందరం ఆటగాడు అని పిలుస్తాం. ఇంకా వీడి గురించి చెప్పాలంటే ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. వీడి పేరు చలాకి చైతు. చూడడానికి కొంచెం నాన్ వేషనాలా ఉంటాడని మేమందరం జూనియర్ నాన్ వేషనా అని పిలుస్తాం. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. మంచి ఆటగాళ్ళ. వీడి పేరు హేమంత్, కానీ మనం నైజీరియా నాగరాజు అని పిలుస్తాం. అసలు వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఇంకా వీడి గురించి చెప్పాలంటే కొంతమంది వీడిని తెక్కలోడు అంటారు, కొంతమంది వీడిని తేడాగాడు అంటారు, కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవా ఈడియన్. మరి అందరి గురించి చెప్పావు, నీ గురించి చెప్పలేదేంటి భయ్య అంటే వీళ్ళందరినీ ఇలా తయారు చేసింది నేనే. ఇంకా మా గ్యాంగ్ లో మిగిలిపోయిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.